ఏంటండి ఇంత ఆలస్యం? బాసు 2 సార్లు అడిగారు మిమ్మల్ని. బాసు అంటే ఎవడే మీ బాసు? లెక్క దాదా స్పీకింగ్. హలో సద్దాం హుసేన్ గారు, ఏమిటి సంగతులు? అమెరికా వాళ్ళు యుద్ధం ప్రకటించారా? మీ తరపున వెళ్ళి వాళ్ళ ఫీల్డ్లో లెక్కెట్టాలా? సారీ అండి, ఇప్పుడప్పుడే విదేశీ వ్యవహారాల్లో లెక్క దోచుకోలేదు. మీరు కోటి కాదండి, 2 కోట్లు ఇచ్చారు రానండి. సారీ సార్, మద్రాసు నుంచి శ్రీదేవి గారు లైన్లో ఉన్నారు. హలో శ్రీదేవి, ఏంటి సంగతులు? మాధురి దీక్షిత్ నీ కాంపిటీషన్ వస్తుందా? రేపే ఆవిడ కొత్త పిక్చర్ ఓపెనింగా. డోంట్ వరీ, ఫ్లాప్ కొట్టుకొని లెక్కెడతాను. ఫ్లాప్ అయి కూర్చుంటుంది. ఓ 10 లక్షలు పంపించు. ఓకే. నమస్కారం అండి. నమస్కారం. ఏంటి? సుబ్బారెడ్డి తెలుసు కదా సార్, వాడు కేంద్ర మంత్రి గారు రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. వాడు గాని కాంపిటీషన్ లేకపోతే ఆ మంత్రి పదవి నాకు వచ్చేస్తున్నాడు. కాబట్టి తమరు దయచేసి ఆ ప్రమాణ స్వీకారం ఇప్పుడు పార్లమెంట్ లో తమ లెగ్గెడితే. ఎన్ని గంటలకి? 10 గంటలకండి. సార్, 10 o'clock మన ప్రోగ్రామ్ ఏంటి? మార్నింగ్ ఫ్లైట్ వైజాగ్ వెళ్ళి షిప్పింగ్ కాంట్రాక్ట్ పైడి బాబుని లేపేయాలి సార్. సారీ అయ్యా, లెగ్ ఫ్రీగా లేదు. బాబు మీరు ఆ మాట అంటే ఈ జన్మలో నేను మంత్రిని కాలేను. మీకు ఎన్ని లక్షలు కావాలంటే అన్ని లక్షలు ఇస్తాను. నేను గాని మంత్రిని అయితే మా పార్టీ గుర్తుగా మీ ఐరన్ లెగ్నే పెట్టుకుంటాను సార్. బా మరీ మొహమాట పెట్టేస్తున్నావయ్యా. సరే, ఓ పని చేస్తాను, ఆ టైంకి నేను టీవీ చూస్తాను. టీవీనా? టీవీ చూస్తే టీవీ స్టేషన్ పేలిపోతుంది కానీ వాడికి ఏమవుతుంది సార్? నేను చూసేది టీవీని కాదయ్యా, టీవీలో ప్రమాణ స్వీకారం చేసేవాడిని. నేను వైజాగ్ ఐరన్ లొక్కేస్తే వాడికి ఢిల్లీలో హార్ట్ అటాక్ రావాల్సిందే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తమ ఫీజు 25 లక్షలు క్యాష్ కౌంటర్ కట్టేసేవాళ్ళు. చేతం. నమస్కారం. హలో బ్రదర్, హౌ ఆర్ యు? ఈ ఇల్లు నీదే? ఇల్లు కాదు, ఆఫీసు. ఆఫీసా? అంటే ఇల్లు వేరే ఉందా? ఇల్లు కాదు, ఇల్లు. ఇంకా 8 ఇళ్ళు ఉన్నాయి. ఇన్నిళ్ళు ఎలా సంపాదించావురా? లెగ్గుతా చూడు, నువ్వు నా అన్నగా పెంకిటిలో పడి ఏడుస్తుంటే నా లెగ్గకి చాలా ఇన్సల్టింగ్ గా ఉంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఓడిపోయని చెప్పిన లెగ్గెట్టుకో, జూబ్లీస్ ప్యాలెస్ రాసి పెళ్లి చేసి పారేస్తాను. ఏంటి? నేను ఓడిపోయి నీ పాపిస్టులు కట్టుకోవాలా? ఇది పాపిస్ట్ లెగ్ కాదు, గోల్డెన్ లెగ్. అది గోల్డెన్ లెగ్ అయినా ఎలిఫెంట్ లెగ్ అయినా నీ లెగ్ పట్టుకోవాల్సిన కర్మ ఈ పేరు శాస్త్రికి పట్టలేదురా. నీ పిలక మీద నా పిండం. అదేంటమ్మా ఆ బట్టలు తీసుకుంటున్నావు? ఈ రోజు నుంచి నువ్వు వేసుకోవాల్సింది ఆ బట్టలు కాదమ్మా, ఈ బట్టలు. అవునమ్మా, ఆ బట్టలు వేసుకుని బస్సులో వెళ్ళాలన్నా ఆఫీస్కి వెళ్ళాలన్నా బాగుండదు. ఆఫీస్ ఏమిటి? చదువుకున్న పిల్లవి, ఒంటరిగా ఈ 4 గోళ్ల మధ్యలో ఉండలేవని బ్యాంకు మేనేజర్ గారితో మాట్లాడా. ఆయన నీ భర్త ఉద్యోగం నీకిప్పిస్తా అన్నారు. సంపాదించే కొడుకు ఎటూ లేడు, మాకా ఏ ఆధారమూ లేదు. కూతురైనా కోడలైనా మాకు మిగిలింది నువ్వే. కాదనకుండా ఈ ఉద్యోగం చేయి తల్లి. అలాగే మావయ్య. అయితే స్నానం చేసి ఈ బట్టలు వేసుకో, ఇవాళ ఉద్యోగంలో చేరదు కానీ. నమస్కారం సార్, ఈ అమ్మాయి మా కోళ్ళు. నమస్కారం, కూర్చోండి. ఇవాళ మంచి రోజు, అమ్మాయిని బ్యాంకులో చేరుద్దామని తీసుకొచ్చా. జాయిన్ అవుతారా మేడం? చెప్పమ్మా అవుతానని. అవుతానండి. ఇదిగో మీ పోస్టింగ్ ఆర్డర్స్, సంతకం పెట్టి తీసుకోండి. సంతకం పెట్టమ్మా. రండి, మీ సీట్ చూపిస్తాను. అకౌంటెంట్ గారు. సార్, ఈవిడ ఊహ, మన ఆంజనేయులు మిసెస్. ఆయన ప్లేస్లో జాయిన్ అవుతున్నారు. మీకేమైనా డౌట్స్ ఉంటే ఈవిడ అడిగి తెలుసుకోండి. ఇదే మీ సీటు. అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్ళి కూర్చోండి. పెట్టమ్మా. వెళ్ళి కూర్చో. ఏమండి, నిమ్మగారు పడిపోయారండి. చాలా సీరియస్ గా ఉందండి. మిమ్మల్ని అర్జెంట్ పిలిచమన్నారండి. అమ్మకెలా ఉంది? నిక్షేపంలా ఉంది. ఇది ఎక్కడుంది? ఈ రోజు మీ నాన్నగారు రిటైర్ అవుతున్నారు కదా, ఆఫీస్ లో పార్టీ ఇస్తున్నట్ట, అక్కడికి వెళ్ళింది. అదేంటి, అమ్మకి సీరియస్ గా ఉందని ఓ అబ్బాయి వచ్చి చెప్పాడా? నేను చెప్పించాను. దేనికి? ఒక్క నిమిషం.
ఏంటలా చూస్తున్నావు? అర్థం కాలేదా? వెండి కొండ మీద దొండ పండులా నిగనిగలాడుతున్నావు. నేనేమో ఎండు మిరపకాయ తిన్న కాకిలా కాక మీద ఉన్నాను. నిన్ను పొడుచుకు తినకుండా ఎలా వదలదా? నువ్వు మనిషి ఇప్పటిదాకా మనిషిని, నువ్వు కాదంటే మాత్రం పశువునైపోతా. చెయ్యి మీద పడిందో ప్రాణం తీస్తా. ఆడదాని ప్రాణం పొయ్యాలి గాని తీయకూడదు. ముసలాడి దగ్గుతో పెడుక మధ్యలో నువ్వేంట? ఏమండి దాన్ని ఏం చేస్తున్నారు? తలుపు తీయండి, తలుపు తీయండి. మిమ్మల్ని ఎవరంటే వస్తాడు? చేస్తున్న పని అటులే. ఏమండి అది అసలే మొగుడు పోయి పుట్టెడు దుఃఖంలో ఉంది. దయచేసి నేను చేయకండి, మీకు దండం పెడతాను. మొగుడు పోయడం తిండి మానిందా నిద్ర మానిందా? తప్పగా అది నాకు కావాలి. కావాలంటే వచ్చేటానికి తాళి కట్టిన పెళ్ళము కాదు, ఉంచుకున్న సాని కాదు. కరెక్టే, రెండూ కాదు. అయితే ఓ పని చేస్తా, దాన్ని కూడా పెళ్లి చేసుకుని నీకు సలతం చేస్తా. మీకేమన్నా పిచ్చెక్కిందా ఏమిటి? అవును, పిచ్చెక్కింది, మరదలు పిచ్చి. నువ్వెటు గుడ్డు ముద్దని నీ చెల్లెలైనా తల్లిని చేసి నేను ఓ మగాడిని అనిపించుకుంటా. ఇది ఆ తాళి తీసేటి. నిన్నే తాళిమ్మంటున్నాను. నేనివ్వను. ఇవ్వకపోతే చంపేస్తాను. చంపినా నేనివ్వను. నువ్వు చచ్చావా? నీ పెళ్ళం ముండమోసిందా? దాని కాదు తెప్పిమంటున్నావు. తాళిచ్చాడు. ఏమండి మీ కాళ్ళు పట్టుకుంటాను, వద్దండి. తోడబుట్టిన దాన్ని తోడు తెచ్చి పెడతానంటే వద్దంటావేమే దరిద్రపుదానా? ఏమండి వద్దండి, వద్దండి, మీకు పుణ్యం ఉంటుందండి. వద్దండి ఏమండి, వద్దండి, వద్దు. ఇప్పుడు నువ్వు నాకు రెండో పెళ్ళానివి, నేను నీకు రెండో మగుణ్ణి. ఏంటమ్మా, ఏం జరిగింది? డోంట్ వరీ అంకుల్, పైసా ఖర్చు లేకుండా మీరు కాళ్ళు గడకుండా మీ అమ్మాయి పెళ్లి అయిపోయింది. ఆ అల్లుడు ఎవరో కాదు, ఈ అల్లుడే. బుర్ర పాడు చేసుకోకండి. మీరు అవునన్నా కాదన్నా మీ ఇద్దరు కూతుళ్లకు నేను మొగుణ్ణి. మర్యాదగా మా పెళ్లి కొప్పుకుని మీ కూతుని శోభనం గదిలోకి పంపుతారా, లేకపోతే నేను కట్టిన తాళి తెంపేసి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమంటారా? వెళ్ళడానికి నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే మొగుడు చచ్చిది, మొగుడు వదిలేసిది, ఒకళ్ళకొకళ్ళు ఇద్దరు మీకు బరువు అవుతారని ఫీల్ అవుతున్నాను. అమ్మా ఊహ, ఇంతకాలం నాకేదైనా సమస్య వస్తే ఉద్యోగం ఉంది, జీతం వస్తుంది, సమస్య అదే తీరిపోతుంది అనే ధైర్యం ఉండేది. ఈ రోజుతో ఆ ధైర్యాన్ని కూడా పోగొట్టేశారమ్మా. నన్ను రిటైర్ చేసి అక్కడి వాళ్ళంతా నన్ను అభినందించి నా మెళ్ళో దండేసి సాగనంపారు. ఇక్కడ అల్లుడు గారు నిన్ను అభిమానించి నీ మెళ్ళో తాళి కట్టి నిన్ను చేరదీశాడు. ఏమిటి మీరు అనేది?
దీర్ఘ సుమంగళీ భవ. దీర్ఘ అమంగళీ భవాని, అక్కను కూడా ఆశీర్వదించండి నాన్న. పుణ్య స్త్రీని విధవరాలిగా, విధవరాల్ని పుణ్య స్త్రీగా మార్చిన పుణ్యమూర్తి మీ అల్లుడి గారిని కూడా దీర్ఘాయుష్మాన్ భవాని దీవించండి నాన్న. ఈ త్యాగమూర్తి చేత సీతమేళ్ళలో కూడా తాళి కట్టించండి నాన్న. ముగ్గురం వారికి పాదసేవ చేసుకుంటూ బ్రతికేస్తాం. దీని సంగతి తర్వాత చూసుకుందాం. ఇంకా చిన్నపిల్ల కదా, ముందు నువ్వు లోపలికి రా. ఇయ్యకపోతే మాట్లాడకండి. మాట్లాడే అర్హత మీకు లేదు. అక్క మొగుడని అమ్మ, అల్లుడని నువ్వు, ఆ పశువు చేసిన పని తప్పు అని అటు చెప్పనప్పుడే నీకు మాట్లాడే అధికారం పోయింది. ఏంటి అర్హతల గురించి మాట్లాడుతున్నావు? అడుగు ముందుకు వేసావో నా అక్క నిజంగానే విధవవుతుంది. తాళి కట్టిన మొగుణ్ణి తాడుకి తాళికి తేడా తెలియని బెదవి నువ్వు కట్టింది తాళి ఎలా అవుతుందిరా? 3 ముళ్ళు వేశాను కాబట్టి. 3 కాదు, నువ్వు 300 ముళ్ళు వేసినది తాళి కాదు. ఆడది ఇష్టపడి కట్టించుకునేది పసుపు తాడు, ఇష్టం లేకుండా కట్టేది పలుపు తాడు. నువ్వు పసుపు కాబట్టి నీకు పలుపు తాడు గురించి తెలుసు. పసుపు తాడైనా పలుపు తాడైనా ఆడదాని మెళ్ళో కడితే అది తాళే అవుతుంది. ఇది కూడా ఒక తాళే అయితే ఈ తాళి నాకు అక్కర్లేదు. అంటే తెంచేస్తా? పవిత్రంగా కట్టిన తాళి తెగిందాన్ని ఈ పాపిష్ట తాళి తెప్పుకోవడం నాకు లెక్క కాదు. అలా నా మెళ్ళో 3 ముళ్ళు కాదు 6 ముళ్ళు పడ్డాయి. మరో 3 ముళ్ళు మీరు వేయగలరా? నేను కన్యనే కావచ్చు, కాని విధవను. అయినా కూడా నన్ను ప్రేమిస్తారా? ఈ పువ్వు నా తల్లో ఉండాలా, కుప్పతొట్లో ఉండాలా? ఇప్పుడు చెప్పండి. ఏంటి చూస్తున్నావు? రెడ్ రోజ్ గడి కోసమా? మగాడు కదా, పారిపోయాడు. ఇక ఈ జన్మలో కనిపించడు. ఊహా, ఏమిటిది? ఊరుకో ఊహా, ఊరుకో.